ఢిల్లీ లిక్కర్ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరైంది. ఈడీ, సిబిఐ రెండు కేసుల్లోనూ బెయిల్ మంజూరు చేసింది జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం. ప్రతి సోమవారం దర్యాప్తు సంస్థ ముందు హాజరు కావాలని ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన మనీష్ సిసోడియా 17 నెలలుగా జైల్లో ఉన్నారు. గతేడాది ఫిబ్రవరి 26న అరెస్టు చేసింది ఈడీ. అరెస్టై జైల్లో ఉండడంతో ఢిల్లీ డిప్యూటీ సీఎం పదవికి రిజైన్ చేశారు సిసోడియా. బెయిల్ మంజూరులో కొన్ని షరతులు పెట్టింది సుప్రీంకోర్టు. దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరైంది. ఈడీ, సిబిఐ రెండు కేసుల్లోనూ బెయిల్ మంజూరు చేసింది జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం. ప్రతి సోమవారం దర్యాప్తు సంస్థ ముందు హాజరు కావాలని ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన మనీష్ సిసోడియా 17 నెలలుగా జైల్లో ఉన్నారు. గతేడాది ఫిబ్రవరి 26న అరెస్టు చేసింది ఈడీ. అరెస్టై జైల్లో ఉండడంతో ఢిల్లీ డిప్యూటీ సీఎం పదవికి రిజైన్ చేశారు సిసోడియా. బెయిల్ మంజూరులో కొన్ని షరతులు పెట్టింది సుప్రీంకోర్టు. దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరైంది. ఈడీ, సిబిఐ రెండు కేసుల్లోనూ బెయిల్ మంజూరు చేసింది జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం. ప్రతి సోమవారం దర్యాప్తు సంస్థ ముందు హాజరు కావాలని ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన మనీష్ సిసోడియా 17 నెలలుగా జైల్లో ఉన్నారు. గతేడాది ఫిబ్రవరి 26న అరెస్టు చేసింది ఈడీ. అరెస్టై జైల్లో ఉండడంతో ఢిల్లీ డిప్యూటీ సీఎం పదవికి రిజైన్ చేశారు సిసోడియా. బెయిల్ మంజూరులో కొన్ని షరతులు పెట్టింది సుప్రీంకోర్టు. దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశించింది. రైట్, ఇక సిసోడియా బెయిల్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ ఢిల్లీ నుంచి అందిస్తారు. మదార్, సుదీర్ఘంగా సుమారు 17 నెలల పాటు మనీష్ సిసోడియా తిహార్ జైల్లో ఉన్నారు. సిబిఐ, ఈడీ రెండు కేసుల్లో కూడా ఆయన అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఆయన మొదట అరెస్ట్ అయింది. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కీలకమైనటువంటి వ్యక్తుల్లో మొదట అరెస్ట్ అయిందే మనీష్ సిసోడియా, డిప్యూటీ సీఎం. అలాగే అప్పుడు లిక్కర్కి సంబంధించి ఎక్సైజ్ శాఖ మంత్రిగా మనీష్ సిసోడియా ఉన్నారు. ఈ ఎంటైర్ వ్యవహారంలో డ్రాఫ్ట్ పాలసీ కావచ్చు, లేకపోతే పాలసీ రూపకల్పనలో కావచ్చు, మొత్తంగా మనీష్ సిసోడియా కీలకంగా వ్యవహరించారు. ఆయన త్రూయే ఈ సౌత్ గ్రూప్ సంబంధించినటువంటి వ్యక్తులు ఆమ్ ఆద్మీ పార్టీతో చర్చలు జరిపారు. వారి ద్వారా కిక్ బ్యాక్స్ అనేది కూడా చేతులు మారాయనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. వాటికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఆయన జైల్లో ఉన్నారు. పలుమార్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినా ఆయనకు బెయిల్ అనేది కూడా మంజూరు కాలేదు. ఇటు ట్రయల్ కోర్టు నుంచి మొదలు పెట్టుకుంటే హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు కూడా ఆయనకు బెయిల్కి సంబంధించినటువంటి న్యాయ పోరాటం అయితే చేశారు. గతంలో ఒకసారి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పటికీ అప్పుడు బెయిల్ అనేది కూడా మంజూరు చేయలేదు. అయితే ఈ ఎంటైర్ వ్యవహారానికి సంబంధించి ప్రాథమికంగా సాక్ష్యాధారాలు ఉన్నాయనేటువంటి కారణాన్ని చూపెడుతూ అప్పుడు బెయిల్ అనేది కూడా మంజూరు చేయలేదు. బట్ ఇప్పుడు మాత్రం అయితే అదే రోజు తీర్పు సందర్భంగా ఆయనకు మరొకసారి వెసులుబాటు అనేది కూడా ఇచ్చారు. 6 నెలలలోపు ఈ కేసుకు సంబంధించిన పురోగతిలో ఎలాంటి పురోగతి లేనట్లయితే అప్పుడు మరొకసారి బెయిల్ అప్లై చేసుకునేందుకు ఆయనకు ఆ స్వేచ్ఛనైతే ఇస్తూ అప్పుడు బెయిల్ పిటిషన్ను రద్దు చేశారు. ఇక ఆయన మళ్ళీ ట్రయల్ కోర్టు నుంచి కూడా న్యాయ పోరాటం చేశారు. ఇటు రౌజవని కోర్టు నుంచి హైకోర్టు, అలాగే ఇప్పుడు మరొకసారి సుప్రీంకోర్టులో రెండు కేసులకు సంబంధించి సిబిఐ, ఈడీ రెండు కేసులకు సంబంధించిన బెయిల్ పిటిషన్స్ అనేది కూడా దాఖలు చేశారు. చాలా సుదీర్ఘంగా కూడా వీటికి సంబంధించినటువంటి వాదనలు నడిచాయి. సిబిఐకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఈడీ రెండు దర్యాప్తు సంస్థలు కూడా మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఆయన చాలా కీలకమైనటువంటి వ్యక్తి. ఎంటైర్ పాలసీ రూపకల్పనలో కావచ్చు, ఇతర ఆమ్ ఆద్మీ పార్టీలో చాలా కీలకమైనటువంటి హోల్డ్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకు బెయిల్ ఇచ్చినట్లయితే సాక్ష్యాధారాలను ప్రభావితం చేస్తారంటూ కూడా వాటికి సంబంధించినటువంటి వాదనల సందర్భంగా సిబిఐ, ఈడీ రెండు దర్యాప్తు సంస్థలు కూడా వాదనలు వినిపించాయి. దాంతోపాటు సుప్రీంకోర్టు అవినీతి రహిత పాలన అందిస్తామంటూ కూడా బట్ కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారంటూ కూడా కీలకమైనటువంటి ఆరోపణలు చేశాయి. అయితే మనీష్ సిసోడియా తరఫున కేసుకు సంబంధించి తన అరెస్ట్ అయ్యి సుమారు 15 నెలలు అవుతుంది. అయినప్పటికీ కూడా కేసుకు సంబంధించి తన పాత్రకు సంబంధించి ఎలాంటి పురోగతి లేదు. ఈ కేసుకు సంబంధించి అరెస్టులు చేస్తున్నారు, వాటికి సంబంధించినటువంటి వారిని రిమాండ్లో ఉంచుతున్నారు తప్ప వీటికి సంబంధించి ఎటు తేల్చడం లేదంటూ కూడా ఆయనకు సంబంధించినటువంటి వాదనలు వినిపించారు. వాటితో పాటు ఈ కేసుకు సంబంధించి తన అరెస్టే ఇప్పటివరకు ఎవరైతే అప్రూవర్స్గా మారారో
వారిచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగానే తనను అరెస్ట్ చేశారు తప్ప తన నివాసంలో కానీ లేకపోతే తనకు సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు ఎక్కడ కూడా డబ్బు దొరకలేదు. దానికి సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండానే తనను కేవలం అప్రూవర్స్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగానే తనను అరెస్ట్ చేశారంటూ కూడా వాదనలు వినిపించారు. వాదనలు పూర్తిగా ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేశారు. ఈరోజు తీర్పును కొద్దిసేపటి క్రితమే అనౌన్స్ చేశారు. ఆ అనౌన్స్మెంట్ సందర్భంగా రెండు కేసుల్లో కూడా అంటే సిబిఐ ఈడీ రెండు కేసుల్లో కూడా మనీష్ సిసోడియాకి బెయిల్ మంజూరు చేశారు. 17 నెలల తర్వాత మనీష్ సిసోడియా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఆయన బయటకు అనేది కూడా రాబోతున్నారు. గతంలో 1-2 సార్లు ఆయనకు వాళ్ళ భార్యకు ఆరోగ్యం బాగాలేని సందర్భంగా 1-2 సార్లు బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఇది పూర్తి స్థాయిలో ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయడం అనేది ఇదే మొదటిసారి. ఈ కేసుకు సంబంధించి మిగతా అప్రూవర్స్గా మారినటువంటి వారికి బెయిల్ వచ్చాయి తప్ప ఇప్పటివరకు ఈ కేసులో సీరియస్గా నిందితులుగా ఎవరినైతే సిబిఐ కావచ్చు ఈడీ రెండు దర్యాప్తు సంస్థలు కోర్టు చేశాయో వాళ్ళలో బెయిల్ రావడం, ఇది పూర్తి స్థాయి బెయిల్ రావడం మనీష్ సిసోడియానే. గతంలో అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ సిబిఐ కేసులో ఆయనకు బెయిల్ ఇంకా రాలేదు. గతంలో ఆయనకు హైకోర్టును ఆశ్రయించినప్పటికీ హైకోర్టులో కూడా ఆయనకు బెయిల్ మంజూరు కాలేదు. కేవలం ఈడీ కేసులో బెయిల్ మంజూరు అయినప్పటికీ అరవింద్ కేజ్రీవాల్ బయటకు రాలేదు. బట్ మనీష్ సిసోడియా మాత్రం రెండు కేసుల్లో సిబిఐ ఈడీ రెండు కేసుల్లో కూడా బెయిల్ మంజూరు చేసింది. కొన్ని షరతులను కూడా విధించింది. ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకు దర్యాప్తు సంస్థల ముందు హాజరు కావాలనేటువంటి షరతుతో పాటు పాస్పోర్ట్ని సరెండర్ చేయాలనేటువంటి నిబంధన, అలాగే 2 వ్యక్తులు పూచీకత్తు ఇవ్వాలి, అది కూడా 10 లక్షల రూపాయలతోటి పూచీకత్తు ఇవ్వాలనేటువంటి షరతులు విధించింది. తీర్పు సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే సుప్రీంకోర్టు చేసింది. ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్ అలాగే జస్టిస్ కేవి విశ్వనాథ్ ఈ ధర్మాసనం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేసింది. ఎవరినైనా అరెస్ట్ చేయడం కావచ్చు లేకపోతే దర్యాప్తు సంస్థలకు సంబంధించి ఒక కేసుకు సంబంధించి త్వరితగతిన కేసు విచారణ పూర్తి చేయాలి. ఇట్లా ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు నిందితుల పేరుతో నిందితులను జైలులో ఉంచడం సరికాదు. వారికి బెయిల్ అనేది వారి హక్కు, అది వాటిని భంగం కలిగించేలాగా దర్యాప్తు సంస్థలు వ్యవహరించరాదు. దర్యాప్తు సంస్థలు ఏదైతే కేసును టేకప్ చేశాయో ఏదైతే కేసును విచారిస్తున్నాయో వాటి విచారణ అనేది కూడా వాటికి సంబంధించినటువంటి దర్యాప్తు అనేది కూడా త్వరితగతిన చేయాలి అనేటువంటి కామెంట్స్ చేశారు. ఒక వ్యక్తిని ఇన్ని నెలల పాటు కేవలం నిందితుడు అనేటువంటి కారణంతో జైల్లో ఉంచడం సరికాదనేటువంటి కామెంట్స్ చేస్తూ ఆయనకు బెయిల్ అనేది కూడా మంజూరు చేశారు. అనిల్. రైట్ మదర్, థ్యాంక్ యూ.